యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. ప్రతి ఒక్క మనిషి దేవుని చేత వాడబడితే ధన్యత కలుగుతుంది. ఒకవేళ దేవుని చేత వాడబడిన వాడిని సైతాను వాడు వాడుకుంటాడు చక్కగా. అందుకని దేవుని వాక్యంలో ఒక మాట ఒక చోట ఉంటుంది ఏంటంటే, ఒక దురాత్మ వదిలి వెళ్ళిన తర్వాత మళ్ళా 7 దురాత్మల్ని, చెడ్డవైన 7 దురాత్మల్ని తీసుకొచ్చి మరి ఎప్పుడైతే హృదయంలో సాతానికి అనుకూలత దొరుకుతుందో, మరి పాపం ఉంటుందో, అప్పుడు ఆ 7 కూడా వచ్చి లోపల చొరబడతాయి. అంటే దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుందంటే, మరి పాపము లోపల ఉంటే గనక చక్కగా అవి చాలా సులువుగా దూరిపోతాయి. మీకు దూరినట్టు కూడా ఎవరికీ తెలీదు. ఆ తర్వాత చేష్టలను బట్టి, మీకు నోటి మాటలను బట్టి, మీకు ఉనికిని బట్టి మీలో దురాత్మ సంచరిస్తుందని ఆత్మీయ కలిగినటువంటి వ్యక్తులు చక్కగా చెప్పగలుగుతారు. ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేసుకోండి. సాతానికి చోటివ్వద్దు. మీ హృదయంలో పరిశుద్ధత, పవిత్రత ఉంటే కనుక సాతాను మీ దగ్గర రాడు. సాతాను భయపడిపోతాడు, వణికిపోతాడు వాడు. కాబట్టి సాతాను ఎక్కడొక్కడ మీకు చోటు ఇవ్వదు. ఏ చిన్న పొరపాటు ఉన్నా, ఏ అసూయ ఉన్నా, ఏ మత్సరం ఉన్నా, ఏ చిన్న పొరపాటు ఉన్నా, మీకు తెలియని పొరపాటు ఏదున్నా కూడా సాతాను మీరు చొరబడతాడు. అందుకనే ఏ రోజుకి ఆ రోజు మీరు ఎప్పటికప్పుడు మరి ఏ క్షణానికి ఆ క్షణం పరిశీలించుకోవాలి హృదయం ఎట్లా ఉన్నదని. అందుకని దావీదు అంటాడు, నీకు ఆయస్కర్య మార్గం నందేమో చూడము, నన్ను పరీక్షించి పరిశోధించమని చెప్తూ ఉంటాడు. ఆ విధంగా ప్రతిరోజు కూడా మనం పరిశీలన చేసుకుంటే కనుక మనలో మా దేవునికి విరుద్ధం ఏ స్వభావాలు ఉన్నాయని మనం తెలుసుకోగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్క మనిషి జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా మీరు పరిశీలన చేసుకుంటే సాతానికి మీలో అధికారము చోటు ఉండదు. మరి నిర్లక్ష్యంగా ఉంటే కనుక వాడు చక్కగా మిమ్మల్ని వాడుకుంటాడు. మరి దేవుని కొరకు వాడబట్టం మంచిది, కానీ సాతాను కొరకు వాడబట్టం అది శాపం అవుతుంది, కానీ ధన్యత ఎక్కడ కూడా ఉండదు. కాబట్టి దేవునితో మీరు నడవండి. ప్రతి ఉదయం లేచి ప్రార్థన చేసుకోండి. మీకు ఆ పొరపాట్లు పాపాలన్నీ దేవుని దగ్గర ఒప్పుకోండి, సరిదిద్దుకోండి. మీరు ఎంత దేవుని సన్నిధిలో గడుపుతారో అంత మీకు ఆ శక్తిని, దేవుని యొక్క శక్తిని పొందుకోగలుగుతారు. సాతాను వాడి మీ దగ్గర నుంచి పారిపోతాడు. ఒకవేళ మీరు నివసిస్తున్న వాడు కూడా మిమ్మల్ని వదిలి పారిపోతాడు. ఆ విధంగా ప్రతి దినము మీరు అలవాటు చేసుకుని దేవునితో మరి గడపడం, దేవునితో మీరు కొన్ని గంటల సేపు గడపండి. మీకు సమయం దొరికిన కొద్ది ఎంత ఎక్కువసేపు గడిపితే అంత దేవుని యొక్క శక్తిని మీరు పొందుకుంటారు. అదే అంతేకాకుండా అనేకమైన దేవుని యొక్క వరాలను కూడా పొందుకుని మరి అనేకమైన సాతాను తంత్రాలను గుర్తించడానికి దేవుడు మీకు మంచి వరాలను అనుగ్రహిస్తాడు. దేవుడి మాట మీద ఆశ్రయించిన గాక. ఆమేన్.